న్యూ బ్లాగ్. మనం ఇప్పుడు శ్రీశైలం వెళ్ళబోతున్నాం. ఇప్పుడే ఉమామహేశ్వర టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం. ఇప్పుడు శ్రీశైలంకి వెళ్తున్నాం. మీరు చూడొచ్చు, ఉమామహేశ్వరంకి వెళ్ళేసి వస్తున్నాం మేము. అక్కడ అంతా కొండ చూడొచ్చు. కాబట్టి శ్రీశైలంకి వెళ్ళాక మీకు ఆ ఘాట్ రోడ్స్ ఏదో చూపిస్తా. స్టే ట్యూన్డ్. సో గాయస్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ శ్రీశైలం ఘాట్ రోడ్ ఇప్పుడే మనం ఎక్కాం. అక్కడ కొండలు ఉన్నాయి మంచిగా. అక్కడ ఊరు కూడా ఉంది. చాలా అందంగా ఉన్నాయి ఆ కొండలు. మీరు చూడవచ్చు ఆ కొండలని. మనం శ్రీశైలంకి వెళ్తున్నప్పుడు ఇవన్నీ మీకు కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ చూడొచ్చు, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వెళ్తున్నాం మనం. ఇక్కడ ఆపారు. ఫాస్ట్ ట్యాగ్ పడుతుందంట. ఒకప్పుడు డబ్బులు కట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ పడిపోతుంది. సో ప్రాబ్లం ఫిక్స్ అయిపోయింది. అక్కడ గణపతి వెళ్తున్నాడు. శివుని దగ్గరికి వెళ్తున్నాడు గణపతి. శ్రీశైలం ఇక్కడ మేకలు ఘాట్ రోడ్ వచ్చాక మళ్ళీ చూద్దాం. మనం చూడొచ్చు ఘాట్ రోడ్ని ఎంటర్ చేసాం మనం. స్ట్రైట్ ఇక్కడ పులులు తిరుగుతాయి, జింకలు కూడా సడన్గా వస్తాయి. చాలా షార్ప్ టర్న్స్ ఉన్నాయి ఇక్కడ, కాబట్టి జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలి. అవునా? ఎక్కడ ఘాట్ రోడ్ ముగిసిపోయింది. ఇప్పుడు మనం ఆంధ్రాలోకి ఎంటర్ అవుతున్నాం. తెలంగాణలో ఉన్నాం మనం. ఇక్కడ ఒక ఊరు ఉంది చిన్నది. ఈ ఊరు పేరు దోమలపెంట. ఇప్పుడు వెళ్తున్నాం శ్రీశైలం. అక్కడ కొండలు చూడొచ్చు. మరి కొద్దిసేపట్లో మనకి డ్యామ్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి కనిపించవచ్చు డ్యామ్ ముందల్లో ఉన్నట్టుంది. మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే మనం దిగుతున్నాం అన్నమాట కొండ నుంచి. మనం డ్యామ్ దగ్గరికి ఇప్పుడు కింద దిగేటప్పుడు మనకు కనిపిస్తుంది. అటు సైడ్ కింద ఉంది మనకి. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది మనకి డ్యామ్. కిందాక కనిపిస్తుంది డ్యామ్. సో ఇక్కడ చూడొచ్చు శ్రీశైలం డ్యామ్. కృష్ణా నది మొత్తం ఫ్లో అయ్యి ఇక్కడికి వస్తుంది. పైన రిజర్వాయర్. గేట్స్ ఉన్నాయి మొత్తం. అంటే 12 గేట్లు. మొత్తం 12 గేట్లు ఉన్నాయి ఇక్కడ. ఒక గేట్ ఒక్కటే తెరిచారు, అది కూడా కొంచెమే. కానీ వానాకాలంలో ఇంకా తెరుస్తారు. ఆ దృశ్యం చాలా ఆహ్లాదకరంగా.
గాయ్స్ ఇప్పుడు చూడొచ్చు మనం శ్రీశైలం డ్యామ్కి వచ్చేసాం. నీళ్ళు ఏమంతగా రాట్లేదు. ఇదంతా ఆంధ్ర, నా వెనకాల ఉన్నది ఆంధ్ర, ఇక్కడేమో తెలంగాణ. ఇక్కడ ఆగేమన్నమాట. అక్కడ బ్రిడ్జ్ ఉంది చూడొచ్చు మీరు. ఇక్కడ టర్బైన్స్ పవర్ జనరేట్ చేస్తారు. అక్కడ బ్రిడ్జ్ ఉంది. పాలధార పంచదార వాటర్ ఫాల్స్కి వచ్చాం. లోపలికి వెళ్తే పాలధార పంచదార వాటర్ ఫాల్స్ వస్తాయి. ముందల్లో సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది. ఇప్పుడే మనం సాక్షి గణపతి దర్శనం చేసుకొని వచ్చాం. అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్ అంట, అందుకే వీడియోస్ ఏం తీయలే. చూడొచ్చు మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. అక్కడ ఉంది సాక్షి గణపతి టెంపుల్. ఇప్పుడు మేము మళ్ళీ మన జర్నీని మొదలు పెట్టబోతున్నాం. శ్రీశైలానికి కొండ ఎక్కేసాం. సో లెట్స్ అగైన్ స్టార్ట్ అవర్ జర్నీ. శ్రీశైలం చేరుకున్నాక మేము మళ్ళీ చూపిస్తాం. వచ్చాం శ్రీశైలం, ఇక్కడ టోల్ గేట్కి వచ్చాం. అక్కడ మీరు బోర్డు చూడవచ్చు. కార్ అయితే 100 రూపాయలు, ఆటో అయితే 30 రూపాయలు, ఇంకా లారీ అయితే 500 రూపాయలు. చాలా ఉన్నాయి. ఇంకా బస్సులు అయితే 125 రూపాయలు. అలా క్యాష్ పెట్టారు అక్కడ. టోల్ గేట్ ఇది శ్రీశైలానికి. సో అక్కడ మీరు చూడొచ్చు. శివుడు పార్వతి ఇక్కడ చూడవచ్చు. మనం ఇప్పుడు దర్శనం చేసుకోబోతున్నాం. శివుడు పార్వతి. ఇప్పుడు మనం శ్రీశైలానికి వెళ్ళబోతున్నాం. మెయిన్ టెంపుల్ ఇక్కడ పార్క్ చేసుకుని పోవాలి. మనం ఇప్పుడు శ్రీశైలం వచ్చేసాం అన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ గోపురం, ఇక్కడ గోపురాన్ని చూడొచ్చు. అక్కడికి వెళ్తున్నాం. అక్కడ నా వెనుక అక్కడ ఉంది గోపురం. వచ్చాక మళ్ళీ కలుద్దాం. దర్శనం చేసుకొని వస్తున్నాం. ఇప్పుడు మన కార్కి కలర్ వేస్తారంట. ఇప్పుడే పార్కింగ్ చేస్తున్నాం కలర్ దగ్గర. వేస్తున్నారు కలర్ తీస్తున్నాం. ఇప్పుడు ముందు ఫ్రంట్ గ్లాస్ మీద వేస్తున్నారు. మీకు ఇది జస్ట్ ఒక పడితే ఒక 200, వేరే మాడితే 100 రూపాయలు కూడా ఇవ్వచ్చు. చాలా అందంగా ఉన్నాయి.
వెడ్జెస్ని షార్ప్ చేస్తున్నారు. ఇలా వచ్చిందనమాట మన కార్కి. మళ్ళీ మనం హైదరాబాద్కి వెళ్తున్నాం. మళ్ళీ ఒక 4 గంటలు పడుతుంది. అంటే ఇప్పుడు టైం అట్లీస్ట్ 3:20 అవుతుంది. అంటే 7కి వెళ్ళిపోతాం. ఘాట్ రోడ్ మళ్ళీ దాటాల్సి వస్తుంది. Thank you for watching this video. Hit like if you like that video and share to your beloved friend and subscribe to our channel. And thank you for watching.